హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఒక కొత్త సమాచారం. అదేమిటంటే యథావిధిగా రేపు ఎగ్జామ్ అయితే ఉంటుంది. రోస్టర్ విధానం గురించి ఎటువంటి ప్రస్తావన ఇక లేనట్టే, మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సిందే ఖచ్చితంగా. సో ఒకసారి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. ఏపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ప్రిలిమ్స్ ఎగ్జాము, వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంది. సో దానికి సంబంధించి రోస్టర్ విధానంలో కొంచెం మార్పులు అయితే చేయాల్సి అయితే ఉంది. దానికోసం ధర్నాలు అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించి గ్రూప్ 2 అభ్యర్థులతో దద్దరిల్లిన ఏపీ. పలు చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గ్రూప్ 2 అభ్యర్థులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. రేపు జరగబోయే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ రోడ్లెక్కారు. విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ తదితర ప్రాంతాల్లో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. కాగా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ను యథాతథంగా నిర్వహిస్తామని ఇప్పటికే ఏపీఎస్సీ స్పష్టం చేసింది. మార్చే ప్రసక్తే లేదని తెలిపింది. అలాగే ఈ రోజు వరకు కూడా చాలామంది అయితే వెయిట్ చేశారు, ఏమైనా అప్డేట్ వస్తుందా అని చెప్పి. ఏం అప్డేట్ అయితే రాలేదు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షపై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని ఏపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. పరీక్ష వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది. సో మ్యాటర్ అయితే ఇది. రేపు ఎగ్జామ్ యథావిధిగా ఉంది. ఆల్రెడీ ఆఫీసర్స్ సెంటర్స్ ఇన్స్పెక్షన్ అయితే చేశారు. ఎగ్జామ్ అయితే జరిగిద్ది. మీరు ఇప్పుడు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేయండి. కొంచెం నష్టమైన వచ్చిన వాళ్ళకే ఇంక ఉద్యోగం అన్నట్టు అయింది. సో మీరు ఉన్న అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ నా తరపున అయితే ఆల్ ద బెస్ట్. బాగా రాయండి.